పిల్లలకి 9వ ఏట నుంచి 8వ ఏట నుంచి నేర్పాల్సింది ఏమిటో తెలుసా? ఇవాళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పేలిపోవాలి వెంటనే, టీచర్ గురించి చెప్పొద్దని. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, విద్యా వ్యవస్థ బాగుండాలన్నా పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం. టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివద్దు, అసలు చెప్పొద్దు, నోరు మూసుకొని చదువుకో అంతే. ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం, అది మనం వెళుతూ సర్లేరా నేను చూస్తానులే అని చెప్పి మనం వెళ్ళి అడగాలి. వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు, వీళ్ళ ముందు టీచర్ని నిలబెట్టి మాట్లాడకూడదు. వీళ్ళ జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే, శుభ్రంగా తల్లో తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ని నిలబెట్టడం, టీచర్ని పిలవండి, కొట్టడానిక డబ్బులు కట్టాం. ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం మీకు అందరికీ, నమస్కారం. 6వ తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి 2వ చెంప ఆయన బగల కొట్టాడు. ఇంటికి వచ్చి చెబుతున్నావా అని. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏం చేసినా ఎవరికి చెప్పుకోలేదు, కొడతారేమో అని. తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అటువంటిది. టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు, ఇది శతకం. నచ్చదు, ఇవాళ అసలే నచ్చదు చాలామందికి. ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళే ఖచ్చితంగా. మనం వీడికి నేర్పాలంటే పిల్లాడికి ఖచ్చితంగా, మన పిల్లడదే తప్పది. ఆచార్యునికి ఎదిరింపకు, టీచర్కి ఎదురు చెప్పొద్దు, లేకపోతే వ్యవస్థ నడవదండి.